హరే కృష్ణ. 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 100వ శ్లోకం. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూత, బ్రహ్మస్వరూపుడవైన నువ్వు ప్రసన్నాత్మ, ప్రశాంత వదనంతో ఉంటావు. ఎప్పుడైతే ఒక మనిషి మరీషి అవుతాడో, మహర్షి అయిపోతాడో, బ్రహ్మస్వరూపం వచ్చింది అని అర్థం. బ్రహ్మస్వరూపం ఎప్పుడైతే వచ్చిందో కోపతాపాలకి సంబంధం లేదు, లాభ నష్టాలకి తావే లేదు. బ్రహ్మస్వరూపం అంతా ఒకటే, అందరూ ఒకటే, సమానత్వం, భిన్నత్వంలో ఏకత్వం అంటారు చూసారా, అలాగే అందరినీ ఒకే పరంగా సమానంగా చూడగలిగిన శక్తి మనిషికి వస్తుందండి. ఆ మనిషి బ్రహ్మస్వరూపం అయిపోతాడు. నోచతి నకాంక్షతి, నా అంటే నో, శోచతి శోకం లేదు, నా శోచతి లేదు, నా కాంక్షతి ఆశ లేదు. దేని మీద ఆశ లేదు, దేని గురించి శోకం లేదు. ఎంత సింపుల్గా గొప్పగా చెప్పారో చూడండి. సమస్సర్వేషు భూతేషు, భూతేషు అంటే జీవులు, అందరినీ సమానంగా చూస్తారు. ఎవరండి? బ్రహ్మతత్వం పొందిన వాళ్ళు. మద్భక్తిం లభతే పరాం, ఏ లాభ నష్టాలకి సంబంధం లేదు, అందరినీ సమానంగా చూసుకుంటూ పోతాడు. అయితే మనము ఈ కలికాలంలో ఉన్న మనం కూడా ఎవరైనా సరే తప్పు జరుగుతుంది అంటే ఆ తప్పు జరుగుతున్న వాళ్ళకి ముందు చెప్పండి. వీలైతే పిల్లలకైతే ముందు చెప్దాం. కాదు మేము వినం, మీరు నాకు చెప్పడానికి అన్నప్పుడు కోపం తెచ్చుకోవద్దు. వెంటనే కన్సర్న్ అథారిటీస్కి ఫోన్ చేసేయండి, లేదా అప్పుడు యూజ్ చేయండి ఈ సోకాల్డ్ సోషల్ మీడియాని. నేను మిమ్మల్ని సోషల్ మీడియా పెడతాం. అరవద్దు, ఏమీ చెయ్యొద్దు, ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రశాంతతలో సొసైటీని కూడా మార్చేసే శక్తి ప్రతి మనిషికి వస్తుందండి. మనం కూడా ఎవరైనా సరే తప్పు జరుగుతుంది అంటే ఆ తప్పు జరుగుతున్న వాళ్ళకి ముందు చెప్పండి. వీలైతే పిల్లలకైతే ముందు చెప్దాం. కాదు మేము వినం, మీరు నాకు చెప్పడానికి అన్నప్పుడు కోపం తెచ్చుకోవద్దు. వెంటనే కన్సర్న్ అథారిటీస్కి ఫోన్ చేసే శ్లోకం ఒకసారి చూద్దామా. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. హరే కృష్ణ.